అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'దొంగ చేసిన మేలు' అనే ఒక కథను వినేద్దాం. కనకమ్మ, కనకయ్య భార్యాభర్తలు. వాళ్ళ పేర్లు కలిసినట్టుగానే బుద్ధులు గూడా ఒకటే. ఇద్దరిది దొంగ బుద్దే. పెళ్ళైన కొత్తలో భార్య చీర తీసుకురమ్మంటే కనకయ్య బట్టల కొట్టులోంచి తెలివిగా ఒక చీర దొంగిలించి తీసుకొస్తాడు. ఈ సంగతి తెలుసుకున్న కనకమ్మ భర్త ప్రయోజకత్వానికి ఎంతోగానో మురిసిపోతుంది. ఆనాటి నుంచి ఇద్దరు కూడబలుక్కొని చిన్న, పెద్ద దొంగతనాలు ప్రారంభిస్తారు. అందుకు అద్దె ఇళ్లలో చేరి తమ దొంగతనం బయటపడుతుందన్న అనుమానం కలగ్గానే మరొక అద్దె ఇంటికి మారేవారన్నమాట. కనకమ్మ కొత్తగా అద్దె ఇంట్లో చేరగానే పెరట్లో పూసిన ఏ పువ్వులో అందంగా దండగుచ్చి పక్కింటి ఆవిడ దగ్గరికెళ్ళి, "మహాలక్ష్మిలా ఉన్నారు వదినా, నీకిస్తే పుణ్యం అని దండ తెచ్చాను" అంటూ వరసలు కలిపేసేది. తర్వాత కొంతసేపు కబుర్లాడి వీలు చిక్కగానే ఏ పళ్ళెమో, చెంబో, గరిటో కొంగులో దాచి ఆనందపడుతూ ఇంటికి తీసుకుపోయేది. ఇప్పుడు కొత్తగా వచ్చి చేరిన ఇంటి చుట్టుపక్కల ఇళ్లల్లో కనకమ్మ చాలా చిల్లర దొంగతనాలు చేస్తుంది. ఒకనాటి మధ్యాహ్నం వేళ అమ్మలక్కలంతా కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుతుండగా కనకమ్మ, "మేం వచ్చి చేరిన కొత్తల్లో లేదు గాని ఇప్పుడు ఇక్కడ దొంగతనాలు మొదలైపోయినాయి. మొన్న మా ఆయన పంచిపోయింది. నిన్న బావి దగ్గర పెట్టిన ఒక ఇత్తడి పాత్ర పోయింది" అని చెప్పంటుంది. ఆ మాటలు విన్న మిగతా వాళ్ళు కూడా తమ ఇళ్లల్లో ఏవో వస్తువులు పోయినట్లు చెప్తారు. మనం అలా చూస్తూ ఊరుకొని లాభం లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆ దొంగను ఈ నెల తిరగకుండానే నేను తప్పక పట్టేస్తాను అని చెప్పంటుంది కనకమ్మ. ఈ విధంగా దొంగతనాల ప్రసక్తి తానే ముందుకు తీసుకొస్తే తన మీద ఎవ్వరికీ అనుమానం రాదని ఆమె నమ్మకం. కనకయ్య ఆ దొంగ సరుకు పట్నంలో అమ్మి ఆ డబ్బుతో జూదాలాడి ఇంటికి తిరిగొస్తుంటాడనమాట. ఒకరోజు కనకమ్మ భర్తతో, "నీకు ఈ మధ్య బొత్తిగా ఒళ్ళొంగడం లేదు. ఏం సంపాదించినా నేనే సంపాదించాలి" అని చెప్పంటుంది కోపంగా. "ఇంతకు నన్నేం చేయమంటావో చెప్పు" అని చెప్పంటాడు కనకయ్య విసుక్కుంటూ. పక్కింటి పార్వతమ్మ వాళ్ళ పెరట్లో అమృతపాణి అరటిగెల ఇప్పుడిప్పుడు రంగు తేలుతోంది. ఈ రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత వెళ్ళి మనం రహస్యంగా ఆ గెల కోసుకొని వచ్చేద్దాం. ఆ గెల్లో 100 పళ్ళకు పైగానే ఉంటాయి అని చెప్పంటుంది కనకమ్మ. అలాగే కోసుకొద్దాం అని చెప్పంటాడు కనకయ్య ఉత్సాహంగా. ఆనాటి అర్ధరాత్రి వేళ కనకయ్య కొడవలి తీసుకుని పార్వతమ్మ ఇంటి పెరట్లోకి గోడ మీదుగా దూకుతాడనమాట. అతడు గెల కోసి దాన్ని గోడ మీదుగా కనకమ్మకు అందించి తిరిగి గోడ దూకి తమ ఇంటి ఆవరణలోకి చేరుతారు. గెలను ఇద్దరు మోస్తూ ఇంట్లోకి తీసుకుపోయి తలుపులు మూసుకున్నారు. కనకమ్మ దాన్ని ఒక గోతంలో వేసి అటక మీదకి చేరుస్తుందన్నమాట. తర్వాత ఇద్దరు తృప్తిగా నిద్రపోతారు. అయితే తెల్లవారుతూనే కనకయ్య పెట్టే కేకలకు కనకమ్మ అదిరిపడి లేస్తుంది. చుట్టూ ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. వీధి తలుపులు చిందరవందరగా వేసుంటాయి. వీధి తలుపులు రెండూ బార్లా తెరిచుంటాయన్నమాట. దొంగతనం జరిగిందనుకుంటూ కనకమ్మ ఆదుర్దాగా తనకు ఉండాల్సిన బంగారపు గొలుసు లేదు అని చెప్పి అనుకొని కెవ్వు అంటుంది. ఇంతలో కనకయ్య మూత తెరుచున్న బట్టలు పెట్టె అడుగున కొంతసేపు వెతికి, "అయ్యో" అంటూ పెద్దగా అరిచి, "ఏమేవ్, ఇందులో దాచిన 3000 రూపాయలు దొంగెత్తుకుపోయాడు" అని చెప్పంటాడు. వాళ్ళ కేకలు విని ఇరుగు పొరుగు ఇళ్లల్లోని వాళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికొస్తారు. ఇంకా కనకమ్మ శోకాలు పెడుతూ, "మిగిలిందేమీ లేదు, ఇల్లంతా గుల్లైపోయింది" అని జుట్టు పీక్కుంటూ ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళలో పక్కింటి పార్వతమ్మ కూడా ఉంటుంది. ఆమె గది మధ్యకు గోడకు ఆనించి ఉన్న అమృతపాణి గెలకేసి చూసి నిర్ఘాంతపోయి, "తెల్లవారుతూనే పెరట్లోని అరటి చెట్టుకు గెల లేకపోవడం చూసి చాలా బాధపడ్డాను సరే, ఇంతకు ఇది మీ ఇంట్లోకెలా వచ్చింది" అని కనకమ్మలను అడుగుతుంది. వాళ్ళు అటక మీద ఉండాల్సిన గెల కిందకెలా వచ్చిందో అంతుబట్టక ఏడుపు మొఖాలు పెడతారు. పార్వతమ్మ గెలలో ఒక అరటికాయకు గుచ్చి ఉన్న కాగితాన్ని చూసి ఆశ్చర్యపోతూ దాన్ని ఊడబీకుతుందన్నమాట. అందులో రాసి ఉన్నదాన్ని ఆమె ముందుగా చదువుకుని తర్వాత అందరికీ చదివి వినిపిస్తుంది. "ఇంతకాలంగా నేను నిరుద్యోగినే గాని దొంగను కాను. ఉద్యోగ ప్రయత్నంలో ఊళ్ళు తిరుగుతూ రాత్రి పొద్దుపోయి ఈ వీధిన వెళ్తుండగా పొరిగింటి అరటిగెలు దొంగలిస్తున్న మీరు కంటపడ్డారు. వెంటనే నేను మీ ఇంట్లో జొరబడి వంటగదిలో రహస్యంగా నక్కి కూర్చున్నాను. తర్వాత మీ సంభాషణ అంతా విన్నాను.
మీ దొంగ బుద్ధి నలుగురికి తెలిసేందుకు గాను అరటిగెలను అటక మీద నుంచి దించి గోడ కానించాను. మీది కష్టార్జితం గాదు, దొంగిలించిన డబ్బు. అందుకని బట్టలు పెట్టె అడుగున దాచిన ఆ డబ్బు తీసుకుపోతున్నాను. దీనితో ఏదైనా ఒక వ్యాపారం చేస్తూ మర్యాదగా బతకదలుచుతాను. పార్వతమ్మ ఉత్తరం చదవడం పూర్తి చేయగానే అక్కడ చేరిన వాళ్ళందరూ కనకయ్య, కనకమ్మలకు గట్టిగా చీవాట్లు పెట్టి, మిమ్మల్ని ఖైదులో వేయించవలసింది. కానీ మీరు దొంగతనాల ద్వారా కూడబెట్టిందంతా పోగొట్టుకున్నారు. అందుకే దయతలిచి వదిలేస్తున్నాం. ఇకనైనా బుద్ధిగా బతకండి అని అక్కడ దొరికిన తమ తమ సామాన్లు తీసుకుని వెళ్ళిపోతారు. ఇంత జరిగాక కనకయ్య, కనకమ్మలు ఇంకా ఆ వీధిలో వాళ్లకు మొహం చూపించలేక ఆ రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి ఎవ్వరికీ చెప్పకుండా ఎటో వెళ్ళిపోతారు. పేరు తెలియని దొంగ తమకు చేసిన మేలును ఆ వీధి వాళ్ళంతా చాలా రోజుల పాటు చెప్పుకుంటారన్నమాట. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.